ఏలియన్స్ భూమికి వచ్చాయి, కానీ భూమిని అంతం చేయడానికి కాదు, మనుషులకి సహాయం చేయడానికి. అంటే మీరు నమ్ముతారా? లోయిస్ ఒక లాంగ్వేజ్ టీచర్. ఒకరోజు ఎప్పట్లానే కాలేజ్కి వెళ్ళి క్లాస్ చెప్తుంది. రోజు కన్నా ఈ రోజు క్లాస్లో చాలా తక్కువ మంది ఉంటారు. కాలేజ్లో ఎమర్జెన్సీ బెల్ మోగుతుంది. అందరినీ ఇంటికి వెళ్ళిపోమంటారు. న్యూస్లో ఏదో వింత ఆబ్జెక్ట్స్ ఎర్త్లో 12 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి అని చెప్తారు. ఆబ్జెక్ట్స్ 1500 ఫీట్ ఎత్తు ఉంటాయి. ఆబ్జెక్ట్స్ ఎర్త్ మీదకి వచ్చి 8 గంటలవుతుంది. ఇప్పటిదాకా ఏమీ చేయకుండా అలానే ఉంటాయి. వాటిలో మనుషులు లేరు. నెక్స్ట్ రోజు లోయిస్ కాలేజ్ కి వెళ్తుంది. ఎవ్వరూ క్లాస్ కి రాలేదు. తన ఆఫీస్ లో న్యూస్ వింటుంటే మిలిటరీ తన ఆఫీస్ కి వస్తారు. లోయిస్ 2 years ముందు ఆర్మీ కోసం ఫార్సీని ట్రాన్స్లేట్ చేసింది. మిలిటరీ లోయిస్ కి ఒక రికార్డింగ్ వినిపించి దానిని ట్రాన్స్లేట్ చెయ్యమంటారు. ఎర్త్ కి వచ్చిన ఆబ్జెక్ట్స్ ఏలియన్ స్పేస్ షిప్స్. మిలిటరీ ఏలియన్స్ ని ఎందుకు ఇక్కడికి వచ్చారు, మేము మాట్లాడేది మీకు అర్థమవుతుందా, ఎక్కడి నుంచి వచ్చారు అని క్వశ్చన్స్ అడుగుతారు. ఏలియన్స్ వాళ్ళ భాషలో సమాధానాలు ఇస్తాయి. రికార్డ్ లో 2 ఏలియన్స్ మాట్లాడతారు. ఏలియన్స్ ఏమంటున్నారో ట్రాన్స్లేట్ చెయ్యమని లోయిస్ దగ్గరికి వస్తారు. లోయిస్ రికార్డ్ లో విని ట్రాన్స్లేట్ చెయ్యలేను, నేను ఏలియన్స్ ని చూడాలి అంటుంది. ఆ రోజు నైట్ మిలిటరీ లోయిస్ ఇంటికి వచ్చి ఏలియన్స్ ఉన్న దగ్గరికి తీసుకువెళ్తారు. తనతో ఫిజిసిస్ట్ ఇయన్ ఉంటాడు. స్పేస్ షిప్ చాలా పెద్దగా ఉంటుంది. దాని దగ్గర మిలిటరీ క్యాంప్ వేసుకొని ఉంటారు. ఏలియన్స్ దగ్గరికి వెళ్లే ముందు లోయిస్ ఇయన్ బ్లడ్ తీసుకొని ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళకి వ్యాక్సినేషన్స్ చేస్తారు. వ్యాక్సినేషన్ వేశాక తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది. రేడియేషన్ సూట్స్ వేసుకొని స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తారు. స్పేస్ షిప్ నేలకి ఆనుకొని ఉండదు. షిప్ కి నేలకి కొంచెం స్పేస్ ఉంటుంది. స్పేస్ షిప్ కింద డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ నుంచి లోపలికి వెళ్తారు. షిప్ లోపలికి వెళ్తుంటే గ్రావిటీ మారుతూ ఉంటుంది. కొంత దూరం లోపలికి మెషిన్ లో వెళ్తారు. తరువాత గ్రావిటీ మారి నడుచుకుంటూ వెళ్తారు. ఏలియన్స్ వస్తాయి. ఏలియన్స్ వచ్చేటప్పుడు అక్కడ పొగలాగా వస్తుంది. 2 ఏలియన్స్ ఆక్టోపస్ లాగా ఉంటాయి. ఏలియన్స్ కి మనుషులకి గ్లాస్ అడ్డంగా ఉంటుంది. వాళ్ళతో ఒక పక్షిని తీసుకువెళ్తారు. లోయిస్ ఏలియన్స్ ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఏలియన్ సమాధానాలు చెప్తారు. రికార్డ్ చేసుకొని క్యాంప్ కి వచ్చి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కొంచెం సేపు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయాలి. తరువాత మళ్ళీ ఏలియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ప్రపంచంలో ప్రజలందరూ ఏలియన్స్ ఏమైనా చేస్తాయేమో అని భయంతో ఉంటారు. ఏలియన్స్ అమెరికాతో పాటు వేరే చోట్ల ల్యాండ్ అవుతారు. అన్ని దేశాలు కలిసి ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాయి. లోయిస్ ఇయన్ మళ్ళీ ఏలియన్స్ దగ్గరికి వెళ్తారు. ఈసారి లోయిస్ బోర్డులో మనిషి అని రాసి ఏలియన్స్ కి చూపిస్తుంది, మేము మనుషులము అని. ఏలియన్స్ కూడా ఇంకుతో వాళ్ళ భాషలో సింబల్స్ వేస్తారు. మిలిటరీ లూయిస్ ని ఏలియన్స్ కి రాయడం నేర్పొద్దు, అవి ఏం చేస్తాయో మనకి తెలియదు అంటారు. లూయిస్ ఏలియన్స్ చెప్పేది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, లేకపోతే ట్రాన్స్లేట్ చేయడానికి మనకి చాలా సంవత్సరాలు పడుతుంది అంటుంది. లూయిస్ టీమ్ ఏలియన్స్ వేసిన సింబల్స్ ఏంటి అని రీసెర్చ్ చేస్తారు. లూయిస్ ఏలియన్స్ కి తన పేరు ఇయన్ పేరు చెప్పి ఇంగ్లీష్ నేర్పిద్దాము అనుకుంటుంది. అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏలియన్స్ కి అర్థమవుతాయి. లూయిస్ ఏలియన్స్ కి తన పేరు రాసి చూపిస్తుంది. ఏలియన్స్ మనిషి సింబల్ వేస్తారు. ఏలియన్స్ కి అర్థం కావట్లేదని లూయిస్ సూట్ తీసేసి గ్లాస్ దగ్గరికి వెళ్లి గ్లాస్ మీద చెయ్యి పెడుతుంది. ఏలియన్ కూడా గ్లాస్ మీద చెయ్యి పెడుతుంది. లూయిస్ బోర్డ్ చూపించి నా పేరు లూయిస్ అంటుంది. ఇప్పుడు ఏలియన్స్ కి అర్థమవుతుంది. ఇయన్ కూడా సూట్ తీసేసి బోర్డు మీద ఇయన్ అని రాసి నా పేరు ఇయన్ అంటాడు. లూయిస్ ఏలియన్స్ ని వాళ్ళ పేరు అడుగుతుంది. ఏలియన్స్ వాళ్ళ భాషలో వాళ్ళ పేరు రాస్తారు.
అంటారు. లోయిస్ ఇయన్ కి రేడియేషన్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. లోయిస్ కి కలలాగా ఒక చిన్న అమ్మాయి కనపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో లోయిస్ కి తెలియదు. ఏలియన్స్ కి హెప్టాపాడ్స్ అని పేరు పెడతారు. స్పేస్ షిప్స్ ఎందుకు ఆ ప్లేస్ లోనే ల్యాండ్ అయ్యాయో ఇంకా తెలియదు. లోయిస్ ఏలియన్స్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఏలియన్స్ కి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటుంది. ఏలియన్స్ ఎంత పెద్ద సెంటెన్స్ అయినా వాళ్ళ భాషలో 2 సెకండ్స్ లో రాయగలరు. ఇప్పటిదాకా ఏలియన్స్ గురించి, ఏలియన్స్ ఎలా ఉంటాయో బయటికి తెలియకుండా చూశారు. ఇప్పుడు ఏలియన్ ఫోటో అందరికీ లీక్ అవుతుంది. లోయిస్ ఏలియన్స్ ని ఎందుకు అర్త్ కి వచ్చారు అని అడుగుతుంది. ఏలియన్స్ ఆయుధాలు వాడడానికి అంటారు. అందరూ షాక్ అయ్యి భయపడతారు. లోయిస్ మాత్రం ఏలియన్స్ కి సరిగ్గా చెప్పడం రాలేదేమో, లేకపోతే మనం సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అంటుంది. ఏలియన్స్ ఆయుధం వాడాలి అనేసరికి అన్ని కంట్రీస్ కలిసి పని చేయడం ఆపేస్తాయి. ఏలియన్స్ మనలో మనల్నే కొట్టుకునేలాగా చేస్తున్నాయి అనుకుంటారు. కొంతమంది సోల్జర్స్ ఏలియన్స్ దగ్గర బాంబ్ పెడతారు. లోయిస్ ఇయన్ ఏలియన్స్ ని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికి వెళ్తారు. మీరు మాకు ఆయుధం ఇస్తారా అని అడుగుతుంది. ఏలియన్ గ్లాస్ ని కొట్టి లోయిస్ ని గ్లాస్ మీద చెయ్యి పెట్టమంటుంది. ఏలియన్ లోయిస్ కలిసి ఒక వర్డ్ రాస్తారు. సడన్ గా ఏలియన్స్ చాలా వర్డ్స్ రాస్తూ ఉంటారు. ఏలియన్ లోయిస్ ఇయన్ ని షిప్ బయటికి నెడుతుంది. బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. లోయిస్ ఇయన్ కి ఏమీ అవ్వదు, కొన్ని దెబ్బలు తగులుతాయంతే. మిలిటరీ క్యాంప్ తీసేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటారు. లోయిస్ లేదు, ఏలియన్స్ ఇక్కడ ఉన్నంత వరకు మనం ఇక్కడే ఉండాలి అంటుంది. షిప్ ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటుంది, కానీ కొంచెం పైకి వెళ్తుంది. లోయిస్ కి అమ్మాయి విజన్ ఎక్కువగా వస్తుంది. చైనా ఏలియన్స్ ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. 24 అవర్స్ లో ఏలియన్స్ వెళ్ళకపోతే ఏలియన్స్ మీద అటాక్ చేస్తాము అంటారు. పాకిస్తాన్, రష్యా కూడా చైనాని ఫాలో అవుతారు. ఏలియన్స్ చాలా అక్షరాలు రాశారు. ఇయన్ డీకోడ్ చేస్తాడు. టోటల్ గా వరల్డ్ లో మొత్తం 12 స్పేస్ షిప్స్ ఉన్నాయి. ఏలియన్ 12 స్పేస్ షిప్స్ లో ఇది ఒకటి అని చెప్తుంది. అంటే అన్ని కంట్రీస్ కలిసి ప్లాన్ చేస్తే ఏలియన్స్ ఎందుకు వచ్చారో తెలుస్తుంది. కానీ ఎవ్వరూ కలిసి పని చేయడానికి ఒప్పుకోవట్లేదు. లోయిస్ ఒక్కటే ఎవ్వరికి చెప్పకుండా షిప్ దగ్గరికి వెళ్తుంది. ఏలియన్స్ లోయిస్ ని షిప్ లోకి తీసుకువెళ్తారు. కానీ ఈసారి గ్లాస్ కి అటువైపుకు వెళ్తుంది, ఏలియన్స్ ఉన్న వైపు. అక్కడ మొత్తం గ్యాస్ లాగా తెల్లగా ఉంటుంది. ఒక ఏలియన్ లోయిస్ దగ్గరికి వస్తుంది. ఏలియన్ ఆక్టోపస్ లాగా ఉండదు, పైన ఇంకా బాడీ ఉంటుంది. ఏలియన్ చాలా పెద్దగా ఉంటుంది. ఏలియన్ లోయిస్ తో రాసి కమ్యూనికేట్ అవుతుంది. షిప్ లో బాంబ్ పెట్టడం వల్ల ఇంకొక ఏలియన్ చనిపోతుంది. లోయిస్ ఏలియన్ కి సారీ చెప్పి ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. ఏలియన్ 3000 ఇయర్స్ లో మాకు మీ హెల్ప్ కావాలి, నీ దగ్గర వెపన్ ఉంది, వెపన్ ని వాడమంటుంది. లోయిస్ కి ఏమీ అర్థం కాదు. ఏలియన్ వెపన్ టైమ్ ని ఓపెన్ చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏలియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో తెలుస్తుంది. లోయిస్ కి కూడా తన ఫ్యూచర్ తెలుస్తుంది. లోయిస్ ఇయన్ పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ఒక పాప పుడుతుంది, హ్యానా. కానీ హ్యానా పెద్దయ్యాక క్యాన్సర్ తో చనిపోతుంది. లోయిస్ కి ఫ్యూచర్ తెలుసు, అయినా హ్యానాని పుట్టించుకుంది అన్న విషయం ఇయన్ కి నచ్చక డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏలియన్స్ మనుషులకి గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు చైనా ఏలియన్స్ మీద అటాక్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. చైనాతో పాటు రష్యా కూడా. లోయిస్ కి ఫ్యూచర్ లో తను చైనా ఆర్మీ లీడర్ తో మాట్లాడి ఏలియన్స్ మీద అటాక్ ఆపించింది అని తెలుస్తుంది. ఇప్పుడు చైనా ఆర్మీతో మాట్లాడి ఏలియన్స్ మీద అటాక్ ఆపేలా చేస్తుంది. ఏలియన్స్ వెళ్ళిపోతారు. లోయిస్ కి హ్యానా క్యాన్సర్ వచ్చి చనిపోతుంది. ఇయన్ తనని వదిలేసి వెళ్ళిపోతాడు అని తెలుసు. అయినా హ్యానాతో ఉండాలి, తనని పెంచాలి అని అనుకుంటుంది. లోయిస్ ఫ్యూచర్ లో పిల్లలందరికీ ఏలియన్ లాంగ్వేజ్ నేర్పిస్తుంది. లోయిస్ ఫ్యూచర్ ని మార్చకుండా యాక్సెప్ట్ చేస్తుంది. మీరు లోయిస్ లాగా ఫ్యూచర్ చూడగలిగితే ఏం చేస్తారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.